అగ్రదేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వణికించింది. 2022 తర్వాత తొలిసారి వాల్ స్ట్రీట్ సూచీలు అట్టడుగుకు పడిపోయాయి. దీంతో 24 గంటల్లో ఏకంగా $1,00,00,000 ఆవిరయ్యాయి. ఈ మొత్తం డబ్బుతో భారతదేశం 2 ఏళ్ల పాటు హాయిగా జీవించొచ్చు. అంత డబ్బును ఇన్వెస్టర్లు కోల్పోయారు. బుధవారం రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. కానీ గురువారం కూడా నాస్డాక్ సూచీలు రెడ్ సిగ్నల్స్ తోనే ముగిశాయి. ఇప్పటికిప్పుడు అమెరికన్ మార్కెట్లు కోలుకునేలా కనిపించలేదు. అసలు ఎందుకు ఉన్నట్టుండి భారీ స్థాయిలో వాల్ స్ట్రీట్ కుప్పకూలింది? టెక్ దిగ్గజ సంస్థలు ఎందుకు భారీగా నష్టపోయాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు స్టాక్ మార్కెట్ల నష్టాలకు లింక్ ఏంటి? వాజ్ ది స్టోరీ. వాల్ స్ట్రీట్ $1,00,00,000 కోట్ల ఎందుకు కోల్పోయింది? దిగ్గజ కంపెనీలను ఏఐ టెక్నాలజీ నిండా ముంచేసిందా? ఓపెన్ ఏఐ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందా? వాల్ స్ట్రీట్ కుప్పకూలిపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున విక్రయాలు జరిగాయి. దీంతో కేవలం కొన్ని గంటల్లోనే ఏకంగా $1,00,00,000 కోట్ల మేర సంపదను ఇన్వెస్టర్లు కోల్పోయారు. మన కరెన్సీలో చెప్పాలంటే 83,74,000 కోట్ల రూపాయలన్నమాట. 2 రోజుల క్రితం భారత సర్కార్ ప్రతిపాదించిన 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కంటే రెట్టింపన్నమాట. మోడీ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ను 48,21,000 కోట్ల రూపాయలకు ప్రతిపాదించింది. అంటే ఇప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్ నష్టపోయిన మొత్తంతో భారత్ 2 ఏళ్లు గడపచ్చు. ఇక వాల్ స్ట్రీట్ పతనం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఈ 2 రోజుల్లో మరిన్ని నష్టాలను మూటగట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఉన్నట్టుండి అమెరికా స్టాక్ మార్కెట్ ఎందుకు కుప్పకూలింది అంటే దీనికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్నే క్లుప్తంగా ఏఐ అంటారు. ఇప్పుడు ఈ ఏఐ ప్రమాద గంటికలను మోగిస్తోంది. ఏఐపై అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు ఎన్విడియు, సూపర్ మైక్రో కంప్యూటర్స్, బ్రాడ్కామ్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేశాయి. ఇప్పుడు ఆ కంపెనీలే పెద్ద ఎత్తున సంపదను కోల్పోయాయి. ఏఐ చిప్స్ను విక్రయించే అతిపెద్ద సంస్థ ఎన్విడియు 6.8%, బ్రాడ్కామ్ 7.6%, సూపర్ మైక్రో కంప్యూటర్స్ 10%, మెటా 5.6%, ఆల్ఫాబెట్ 5% ఏఐపై పెట్టుబడి పెట్టిన ఇతర టెక్ దిగ్గజ కంపెనీలు భారీగా సంపదను కోల్పోయాయి. తాజాగా అమెరికా స్టాక్ మార్కెట్లు కాస్త కోలుకున్న నాస్డాక్ మాత్రం ఇంకా రెడ్ ఇండికేటర్లనే సూచించింది. గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి నాస్డాక్ 200 పాయింట్లను కోల్పోయింది. ఇది భారీ పతనమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల ఏఐ స్టాక్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఏఐ టెక్ రంగంలోకి పెట్టుబడులు క్యూ కట్టాయి. అందుకు కారణం టెక్ దిగ్గజ కంపెనీలే. భవిష్యత్తులో ఏఐ కీలకమని పలు కంపెనీల సీఈఓలు ఊదరగొట్టేశారు. ఏఐ పురోగతి విద్యుత్తులా వేగంగా ప్రసరిస్తోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ఏఐ మానవాళికి మేలు చేస్తుందని, మనం స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు. యాపిల్ సీఈఓ టీమ్ కుక్, మెటా చీఫ్ మార్క్ జూకర్బర్గ్ వంటి దిగ్గజ సీఈఓలు కృత్రిమ మేధస్సును ఆకాశానికి ఎత్తేశారు. పదే పదే ఈ విషయాన్ని వారు ప్రస్తావించడంతో ఇన్వెస్టర్లు కూడా తమ నిధులను భారీగా ఏఐ వైపు మళ్లించారు. In terms of the next generation of AI infrastructure that's needed. Google search is generative AI at the scale of human curiosity, and it's our most exciting chapter of search yet. ఇన్వెస్టర్లే కాదు, పెద్ద టెక్ కంపెనీలు కూడా ఏఐలోకి భారీగా నిధులు కేటాయించాయి. గతేడాది ఏకంగా $9,00,00,000 కోట్ల పెట్టుబడిగా పెట్టేశాయి. భారత కరెన్సీలో చెప్పాలంటే 753 లక్షల కోట్ల రూపాయలను కృత్రిమ మేధస్సు కోసం పెట్టుబడిగా పెట్టాయన్నమాట. కానీ ఇప్పుడు పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. పెద్ద ఎత్తున తమ షేర్లను విక్రయించేస్తున్నారు. దీనంతటికీ కారణం ఏఐ రంగం నీటి బుడగ లాంటిదని, ఏ క్షణంలోనైనా పేలొచ్చని వారు భావించారు. ఏఐ చుట్టూ విపరీతమైన ప్రచారం జరిగింది. ఇప్పటికీ టెక్ కంపెనీలు మాత్రం $1,00,00,000 కోట్ల ఏఐ కోసం వెచ్చిస్తున్నాయి. డేటా సెంటర్లు, ఏఐ సర్వర్లను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఏఐ సేవలను పొందడానికి, అమలు చేయడానికి $1,00,00,000 కోట్ల ఖర్చు చేస్తున్నాయి. ఆయా కంపెనీలకు ఈ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఒక త్రైమాసికంలో మూలధన వ్యయంలో $1,400 కోట్ల ఏఐ కోసం వెచ్చించింది. మూలధన వ్యయం అంటే ఏమిటి? ఒక కంపెనీ భౌతిక ఆస్తులు కొనుగోలు చేయడానికి వెచ్చించే నిధులని మూలధన వ్యయం అంటారు. అంటే చిప్స్, సర్వర్ల కోసం మైక్రోసాఫ్ట్ వెచ్చించిన వ్యయం అన్నమాట. ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి చిప్స్, సర్వర్లు ఉపయోగపడతాయి. సో మైక్రోసాఫ్ట్ 3 నెలల్లో $1,400 కోట్ల వెచ్చించింది. ఇక్కడితో మైక్రోసాఫ్ట్ ఆపేయలేదు. ఏఐ కోసం మరింత డబ్బును వెచ్చించాలని ఆ సంస్థ యోచిస్తోంది. ఎవరైతే
టైటన్ అన్న స్టాక్ని 2010లో ఇన్వెస్ట్ చేసి మైక్రోసాఫ్ట్ మార్గంలోనే ఇతర టెక్ కంపెనీలు ఏఐ రేసులో దూసుకెళ్తున్నాయి. ఆయా సంస్థలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఆల్ఫాబెట్ 1200 కోట్ల డాలర్లను వెచ్చించింది. ఇది కూడా కేవలం 3 నెలల కాలంలోనే. మెటా 700 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. ఏఐ సంబంధిత మూలధన వ్యయంపై కంపెనీ మొత్తం ఏడాదిలో 4000 కోట్ల డాలర్ల వరకు మెటా వెచ్చించినట్లు అంచనా వేస్తున్నారు. చివరిగా అమెజాన్ ఉంది. మైక్రోసాఫ్ట్ లాగే 1400 కోట్లను అమెజాన్ వెచ్చించింది. ఓవరాల్ గా చూస్తే ఏఐ రంగంలోకి పెద్ద ఎత్తున డబ్బును దిగ్గజ టెక్ కంపెనీలు ప్రవహింపజేస్తున్నాయి. అయితే ఈ నిధుల వరదను ఆపేందుకు ఏమాత్రం దిగ్గజ కంపెనీలు ఇష్టపడడం లేదు. రాబోయే కొన్నేళ్లలో ఏఐ సంబంధిత అంశాలపై లక్షల కోట్ల డాలర్లను పెట్టుబడిగా ఆయా కంపెనీలు పెట్టనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది భారీ మొత్తమే. అయితే ఇక్కడే పెట్టుబడిదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున పెట్టే పెట్టుబడులపై ఆదాయం ఎంత వస్తుంది? టెక్ దిగ్గజ సంస్థలు ఎంత మేరకు లాభాలను ఆర్జిస్తాయి? ఏఐ పెట్టుబడులకు ప్రతిఫలంగా ఆయా కంపెనీలు ఏం పొందుతున్నాయి అన్న ప్రశ్నలు ఇప్పుడు ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఏఐలో పెట్టుబడులతో దిగ్గజ కంపెనీలు ఇప్పటి వరకు ఎంత లాభాలు పొందాయంటే 0 అనే చెప్పాలి. ఏఐ మోడల్ను అభివృద్ధి చేయడానికి 2026 వరకు టెక్ కంపెనీలు ఏటా 6000 కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నట్లు బార్క్లేస్ అంచనా వేసింది. ఏటా 6000 కోట్ల డాలర్లను ఏఐపై కంపెనీలు ఖర్చు పెడితే ఎంత లాభాలను ఆర్జిస్తాయి? ఏడాదికి కేవలం 2000 కోట్ల డాలర్లు మాత్రమే. అంటే 4000 కోట్ల డాలర్లను కంపెనీలు నష్టపోతున్నాయన్నమాట. దీర్ఘకాలంలో పెట్టుబడులకు ఇది రెడ్ మార్కును సూచిస్తోంది. ప్రస్తుతం ఏఐపై పెట్టుబడులు పెట్టడం అంటే అంత ఆకర్షణీయమైన ప్రతిపాదన ఎంత మాత్రమూ కాదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఓపెన్ ఏఐ. చాట్ జీపీటీని తయారు చేసిన సంస్థ ఓపెన్ ఏఐ. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ ఉత్పత్తి. చాట్ జీపీటీని 2022లో ఓపెన్ ఏఐ ప్రారంభించింది. అంటే దాదాపు 2 ఏళ్ల క్రితం అన్నమాట. చాట్ జీపీటీ 2 వెర్షన్లను ఓపెన్ ఏఐ అందిస్తోంది. ఒకటి ఉపయోగించడానికి పూర్తిగా ఉచితం, మరొకటి మాత్రం సబ్స్క్రిప్షన్ను విధిస్తోంది. ఇప్పుడు చాట్ జీపీటీకి 10 కోట్ల మంది కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ లెక్కన ఓపెన్ ఏఐ కోట్ల డాలర్లను రాబట్టుకోవాలి. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితులు మారిపోయాయి. ఆ సంస్థ ఇప్పుడు నగదు కోసం అల్లాడుతోంది. ఏటా 500 కోట్ల డాలర్లను నష్టపోతోంది. కంపెనీ కేవలం 12 నెలల్లోనే డబ్బును మొత్తం కోల్పోయింది. ఓపెన్ ఏఐ పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఉన్న సమస్యను వెల్లడిస్తోంది. దీనికోసం 1000 కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం. అయితే ఆ పెట్టుబడుల నుంచి లాభాలను ఆర్జించడంపై దిగ్గజ కంపెనీలు దృష్టి సారించలేదు. ఈ విషయాన్ని టెక్ కంపెనీలకు పెద్ద బ్యాంకులు, పెట్టుబడిదారులు సూచిస్తున్నారు. తాజాగా ఏఐ భూమ్ గురించి జిమ్ కోయెల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గోల్డ్మ్యాన్ సాచెస్లో జిమ్ కోయెల్లో గ్లోబల్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్గా పనిచేస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వ్యయం పెరుగుతున్నదని వెల్లడించారు. ఏఐను ప్రవేశపెట్టి 18 నెలలు గడుస్తున్నా అది లాభాల దిశగా రూపాంతరం చెందలేదన్నారు. ఏఐ వ్యవహారం ఖర్చుతో కూడుకున్నదని కోయెల్లో స్పష్టం చేశారు. మరో వెంచర్ క్యాపిటల్ కంపెనీ సెకాయ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెల్లడించింది. యాపిల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి కంపెనీల కంటే చాట్ జీపీటీలో ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారని సెకోయ్ తెలిపింది. కానీ నెలకు చాట్ జీపీటీకి వచ్చే ఆదాయం మాత్రం అంతంతే అని స్పష్టం చేసింది. నెట్ఫ్లిక్స్కు నెలకు $15.59, స్పాటిఫైకి $1.99 వసూలు చేస్తూ లాభాల్లో నడుస్తున్నాయని, చాట్ జీపీటీ మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని సెకోయ్ తెలిపింది. అంటే ఏఐతో పెద్దగా లాభాలు రావని స్పష్టం చేసింది. ఈ అంచనాలన్నీ ఏఐ అనేది నీటి బుడగ లాంటిదని క్లారిటీగా చెప్పేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ విప్లవాత్మకమైనదని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ దాని నుంచి లాభాలను ఆర్జించే విషయంలో ఇంకా మైళ్ళు దూరంలో ఉన్నాం. అంటే లాభాలను ఆర్జించేందుకు మరింత దూరంలో ఉన్నామన్నమాట. అక్కడికి చేరుకోవడానికి భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. లాభాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయన్నది మాత్రం స్పష్టం. ఈ విషయమే ఇప్పుడు పెట్టుబడిదారులను పునరాలోచింపజేస్తోంది.